నివేద అయితే బయటికి వస్తూ ఉంటుంది. అలా బయటకు వచ్చిన నివేదతో "అమ్మాయి గారు రాత్రి అంతా పరీక్షలన్నీ రాసేసారా? అయిపోయాయా?" అని చెప్పేసి చంటి అయితే పిలుస్తూ ఉంటాడు. అలా పిలవగానే నివేద "ఏంటి నువ్వు నైట్ అంతా పడుకోలేదా? ఇలానే చూస్తూ ఉన్నావా?" అని చెప్పేసి నివేద అంటూ ఉంటుంది. "అవునా అమ్మాయి గారు, మీరు ఏం చెప్తారా అనైతే అలా నైట్ అంతా చూసుకొని పడుకోలేదు" అని చెప్పేసి అనేసరికి "ఏంటి చంటి, తెల్లవారు లెగిసాక చెప్తాను కదా, ఎందుకు నైట్ అంతా పడుకోకుండా అలా చూసావు" అని చెప్పేసి అంటూ ఉంటుంది నివేద. "అది కాదమ్మాయి గారు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక నివేద అయితే అలా చెప్తూ ఉండగా చంటి అయితే "అవునండి, అదేదో వేగంగా చెప్పేయండి, రాత్రంతా పడుకోకుండా అలా చూస్తూ ఉండిపోయాడు" అని చెప్పేసి సింధూర అంటూ ఉంటుంది చంటితో సహా. "అవునమ్మాయి గారు, ఆ విషయం ఏంటో చెప్పండి" అని అనేసరికి "నువ్వు లోపలికి రా, చూపిస్తాను" అని చెప్పేసి అంటూ ఉంటుంది నివేద. సరే అని చెప్పేసి చంటి లోపలికి వస్తూ ఇంట్లో అడుగెట్టాలా వద్దా అని అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఇంట్లో అడుగెట్టాలా వద్దని ఆలోచించేసరికి సింధూర అయితే అక్కడికి వచ్చి "మీరు నైట్ అంతా పరీక్షలు చేసి ఏం చెప్తారో ఏటో అని అస్సలు నిద్రపోలేదు. మీరు ఇప్పుడు చెప్పేస్తే ఆ మనిషి కొంచెం బాగా ఫీల్ అవుతాడు. ఏదో ఒకటి చెప్పండి" అని చెప్పేసి సింధూర అయితే అంటూ ఉంటుంది. "వాడైనా మేము కూడా అలానే ఉన్నాం, మా పరిస్థితి కూడా అలానే ఉందమ్మా" అని చెప్పేసి అంటూ ఉంటాడు కేశవ. చంచలమ్మ అక్కడికి వస్తూ అనేసరికి "అవునా అంకుల్" అని చెప్పేసి అంటూ "మీరు అన్నట్లుగా ఆ భూమి గురించి మీరు ఎక్కువేం కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే ఆ భూమి 100% వ్యవసాయానికి పనికొస్తుంది" అని చెప్పేసి అంటూ ఉంటుంది నివేద. అలా అనగానే చంటి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక చంచలమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతూ ఉంటుంది. ఇక సింధూర వీళ్ళందరూ అయితే అలా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు నివేద చెప్పిన మాట విని. చంచలమ్మ వాళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చంటి వైపు అయితే చూస్తూ ఉంటారు.